నమస్కారం ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. మహాదేవ 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్ర మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్ర మాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. గురుగారు. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి. 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్, రమేష్. సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అది నాకు ఛాలెంజ్. వారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం, అప్పుడు ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, కొన్ని నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. గురువు గారు,
మకర రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, పెళ్లి గడియలు కానివ్వండి, లేదా పెళ్ళయింది కానీ సంతానం కలగట్లేదు, లేదా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మకర రాశిలో ఉన్నారు కానీ చదవట్లేదు, చదువు అవ్వట్లేదు అన్న వారికి అసలు మీరు ఏం చెప్తారు గురువుగారు? మకర రాశి వారికి తప్పకుండా ఈ 2025 విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మకర రాశి వారు అంటేనే మొండి జగమొండిగా ఉండేటువంటి వారు. కొంతమేర వీరిని అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీరిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. సో వీరి 6th సెన్స్ కావచ్చును, సో వీరి యొక్క ముందు చూపు కావచ్చును ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మకర రాశికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ మకర రాశికి సంబంధించినటువంటి వారి ఇంట్లో ఉన్నా కూడా చాలా అద్భుతము అని చెప్పుకోవచ్చును. మకర రాశి, మేషరాశి, అదేవిధంగా సింహరాశి, ఓకే, ఇవి కొంత మంచి రాశులు. ఇక్కడ ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు గతం కంటే కూడా ఈ సంవత్సరము చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. కొంతమేర ఆడంబరాలకు పోయి డబ్బు అధికంగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ యానం కలిసి వచ్చును. అదేవిధంగా ప్రేమ విషయాలలో కొంత సానుకూలత ఉంటుంది. విలువగల వస్తువులు కొన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దంపతుల మధ్య కొంత దాపరికము కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కొంత ధనము వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు పోలీసుకు సంబంధించినటువంటి తగవులు కొన్ని వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కోరిక ఏదైతే ఉందో అది కొంతమేర విఫలం అయ్యే పరిస్థితి ఉంది. సంవత్సరం మధ్య నుండి అన్ని శుభ ఘడియలే ఉన్నవి. మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శనం కావచ్చును, విదేశీ యానం కావచ్చును ఫలిస్తున్నాయి. సంతాన విషయం మీకు కలవరపరుస్తాయి. అతి కష్టం మీద పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. శత్రుత్వము ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణములు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ సంవత్సరము స్థితిగతులు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల సహకారం మీకు ఎంతగానో కలిసి వచ్చును. అదేవిధంగా పోలీసు, కోర్టు, గ్రామ తగవులు కొంతమేర అధికంగా ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్త. నిదానంగా పనులు నడకగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులు లోగడ నిలిచినటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి రాసి ఉత్తీర్ణం పొందేటువంటి పరిస్థితి ఉంది. మంచి మార్కులు సాధిస్తూ ఉన్నారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికి అధికారుల యొక్క ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. ఏదైతే అనుకుంటున్నారో ఆ చోటికి బదిలీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభించేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారికి వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారులకు అపారమైనటువంటి ఆకర్షణ పెరగబోతూ ఉన్నది. అదేవిధంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో చిరు వ్యాపారాలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇక అదేవిధంగా యంత్ర కర్మాగార, ఇసుక, సిమెంటు, ఐరన్, కర్ర వ్యాపారస్తుల వారికి అతి కష్టం మీద ముందుకు పరిస్థితి ఉంది. దేవాలయంలో పనిచేసేటువంటి వారికి వాహనదారులకు కొంతమేర ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులకు, సొంత పరిశ్రమల వారికి అద్భుతమైనటువంటి జనాకర్షణ గోచరిస్తూ ఉంది. పదవీ యోగ్యత కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొంతమేర ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగ మార్పులు కనబడుతున్నాయి. పనిచేసే చోట వృత్తి అధికంగా పెరగబోతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క బిజినెస్లో కూడా కొంతమేర స్ట్రెస్ అనేటువంటిది పెరగబోతూ ఉంది. సో తప్పకుండా కూడా ఈ యొక్క మనకు మకర రాశి వారికి ఏమిటి అంటే ఉద్యోగ మార్పిడి, అనూహ్యమైనటువంటి ఆపదలు, రాజశిక్ష, అదేవిధంగా కొంతమేర బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితితో పాటుగా కొంత ప్రయాణాలలో లాభాలు, శ్రమకు తగినటువంటి గుర్తింపులు కూడా రాబోతున్నాయి. సో ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. ఒక గురుబలం ఒకటి లేదు ఈ సంవత్సరము. సో గురుబలం లేని కారణంగా
ఎక్కువగా కూడా గోల్డ్ రిలేటెడ్ బట్టలు వేసుకోవడం కానీ, గోల్డ్ రిలేటెడ్ పెన్ జేబులో పెట్టుకోవడం కానీ, గోల్డ్ రిలేటెడ్ కర్చీఫ్ జేబులో పెట్టుకుని దాంతో తుడుచుకోవడం మూలకంగా గురువు యొక్క అనుగ్రహం పెరగడం వల్ల రాబోయే చెడు నుండి కొంతమేర తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక పూజ్యులను కావచ్చును, చదువు చెప్పేటువంటి టీచర్స్ను కావచ్చును గౌరవిస్తూ ఉండడం వల్ల, వారికి ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్లను ఇవ్వడం వల్ల సో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మకర రాశి వారికి ఆల్ ద బెస్ట్. మకర రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. మహోదయ. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.